గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నారనో, లేకపోతే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారనో, ఓ డజన్ మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పైన కేసులు పెట్టి, కొంతమందిని అరెస్ట్ చేయించి, కొంతమందిని సర్వీస్ నుంచి తొలగించి, కొంతమందిని సస్పెండ్ చేయించి, ఈ ప్రభుత్వం వేధించింది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. నేను ఇంతకుముందు వీడియోలో రిపీటెడ్‌గా చెప్పినట్లుగా, ఈ ప్రభుత్వం పనితీరు పట్ల ఏ ఒక్కరిలో సాటిస్ఫాక్షన్ కనిపించట్లేదు. ఈ ప్రభుత్వం పట్ల ఎవరికీ భయము, భక్తి లేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. ఈ ప్రభుత్వం తమ ఫోన్‌లు వింటుందేమో, తనని మానిటర్ చేస్తుందేమో, ఇంటెలిజెన్స్ గమనిస్తుందేమో అనే ఆలోచన, అటువంటి భయం కూడా ఏ ఒక్కరికి లేదు. ఆల్రెడీ డజన్ మందికి పైగా ఐఏఎస్ అధికారులని ఈ ప్రభుత్వం వేధిస్తుంది ఇలాంటి ఇంప్రెషన్ కళ్ళ ముందు కనపడుతున్నా, సస్పెండ్ అయిన అధికారులు పోస్టింగ్ లేకుండా బయటే ఉన్నా, చాలామంది గత ప్రభుత్వంలో ఉన్న అధికారులని పనికిరాని డిపార్ట్‌మెంట్‌లకి పంపించినా, కొంతమందికి పోస్టింగ్ లేకుండా అట్లే పెట్టినా ఈ ప్రభుత్వాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు అంటే, దానర్థం ఏంటో ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.